ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఉన్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన గురువు గారు అందించిన తులసి దళంలోంచి సప్త జ్ఞాన భూమికల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. జ్ఞానంలో 7 స్థితులు ఉన్నాయి మాస్టర్స్. వాటినే సప్త జ్ఞాన భూమికలని అంటాము. అవి 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తను మానసం, 4 సత్వపతి, 5 అసంశక్తి, 6 పదార్థ భావని, 7 తురేయం. 1 శుభేచ్ఛ, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ. 2 విచారణ, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి. 3 తనుమానసం, ధ్యాన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఏ రోజు విఘ్నం లేకుండా గడపడం మాస్టర్స్. 4 సత్వపతి, శుద్ధ సాత్వికం సాధించడమే సత్వపతి మాస్టర్స్. అంటే తమోగుణం రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యస్థితి మాస్టర్స్. 5 అసంశక్తి, దివ్యచక్షువును ఉత్తేజమవుతున్న స్థితి మాస్టర్స్. తనువు మరి సంసారము రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి మాస్టర్స్. 6 పదార్థ భావని, అంటే దివ్యచక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్న వాడు మాస్టర్స్. ప్రతి పదం యొక్క అర్థంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్నవాడు మాస్టర్స్. 7 తురేయం, ఇది మానవుని పూర్తి వికాస స్థితి మాస్టర్స్. బుద్ధిడిగా సిద్ధుడిగా అయిన స్థితి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన గురువుగారు అందించిన ఈ యొక్క సందేశం మన ప్రతినిత్యం పాటిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే మన గురువుగారు అందించిన 3 రత్నాలు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎరుకతో ప్రతినిత్యం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే మన గురువుల యొక్క సందేశం మేరకు వైజాగ్లో మెగా పిరమిడ్ రావాలని ప్రతి ఒక్కరం సంకల్పంతో ధ్యానం చేస్తూ ఉందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్.